పరిశుద్ధులైనటువంటి వారు 7 సంవత్సరాలలోనూ భూమి మీద ఉన్నారు, 1000 ఏళ్ల పరిపాలనలోనూ భూమి మీద ఉన్నారు, భూమి ఉన్నంత వరకు భూమి మీద ఉన్నారు అనేటువంటి వచనాలను బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులు తెలుసుకోవడానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో సూర్యుని బట్టి, సముద్రముల ఘోషను బట్టి ఆ సూచనలను మనము తెలుసుకోవచ్చు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. మీరు మాకు నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. 2000 సంవత్సరాల క్రితం మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథం ప్రపంచ భవిష్యత్తుగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. జరగబోతూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్న ప్రతి వాక్యానికి అనుకూలముగా కనబడుతూ ఉన్నాయి కనుక ఈ ప్రకటన గ్రంథం ధ్యానించడం ఎంతో అవసరము అనేటువంటిది స్పష్టంగా మేము గ్రహిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవాన్ని దయచేయండి. ప్రకటన గ్రంథమును బట్టి మీ ఉద్దేశము ఏమిటి అనేటువంటిది స్పష్టముగా తెలుసుకోగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. మీ మాటలు నా నోట ఉంచండి ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని సాతాను కార్యములను సమూల నాశనము చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. 7వ దూత తన బోర ఊదినప్పుడు 7 దూతలు మరలా 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. ఈ 7 పాత్రలు పట్టుకొని వచ్చినటువంటి ఈ 7 దూతలు సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయము పరలోకములో ఏర్పాటు చేయబడింది. ఆ ఆలయములో నుంచి ఈ 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని బయటికి వచ్చారు. వీరికి ఇచ్చినటువంటి ఈ 7 పాత్రలలో దేవుని కోపముతో కూడినటువంటి 7 తెగుళ్ళు ఒక్కొక్క దూతకు ఒక్కొక్క తెగులు చొప్పున ఇవ్వబడింది. ఈ 4వ దూత పాత్రను గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటకు అనుకూలముగా మన సొంత జ్ఞానాన్ని అతికించకుండా ఒకసారి మనం ధ్యానం చేస్తే ఆ దూత సూర్యునికి అధికారాన్ని ఇచ్చాడు. అనగా ఆ తెగులును భూమి మీద 2 నెలల పాటు కొనసాగించడానికి సూర్యునికి అధికారము దేవుని చేత అనుగ్రహించబడింది. ఈ సూర్యుడి మీద ఎప్పుడైతే ఆ దూత తన పాత్రను కుమ్మరించాడో సూర్యుడు మనుష్యులను తన యొక్క వేడిమి చేత కాల్చడానికి అధికారము పొందుకున్నాడు. చాలామంది అగ్ని చేత కాల్చివేయబడడానికి అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. అగ్ని అనంటే మంటతోటి మనిషిని దహించి వేయడం కాదు, సూర్యుని వేడిమి చేత. ఎండాకాలంలో వేడి అధికముగా ఉన్నట్లుగా ఆ 2 నెలల్లో అత్యధికమైనటువంటి వేడిమి సూర్యుని నుంచి మనుషుల మీదకి రాబోతూ ఉన్నది. ఆ వేడిమి మనుషులు భరించలేక మనుషులు దేవునిని దూషిస్తారు అనేటువంటిది కూడా తర్వాత వచనంలో ఉంది. అయితే నేను ఈ వచనము దగ్గరే ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అనంటే ఇక్కడ సూర్యునికి ఇచ్చినటువంటి ఈ అధికారము, సూర్యుడు వేడిమి చేత మనుషులను వేదనలకు గురి చేసేటువంటి ఈ యొక్క 2 నెలల యొక్క సమయము ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఈ ఒక్క కార్యమును బట్టి కాదు, సూర్యుడు చేసేటువంటి అనేక సూచనలను యేసుక్రీస్తు ఆ దినానే చెప్పాడు. సూర్యుడు మాత్రమే కాదు, సముద్రము దాని యొక్క తరంగముల వలన జరిగేటువంటి కార్యములను బట్టి కూడా ఆగమనము యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆగమనము యొక్క సూచనలను ఆయన ఆగమనముగా రాబోతూ ఉండడానికంటే ముందుగా సూర్యుని ద్వారాను సముద్రము ద్వారాను జరిగేటువంటి సూచనల గురించి యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు.
శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీ రాకడకు సూచనలు ఎప్పుడు, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, మాకు తెలియచేయండి అని చెప్పేసి శిష్యులు యేసుక్రీస్తును అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల దేశము గురించి చెప్పారు. ఇశ్రాయేలీయుల దేశములో ఉన్నటువంటి వారందరూ కూడా హేయమైన వస్తువు నిలవబెట్టినప్పుడు పట్టణముల్లో ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళిపోవాలి, అన్యజనుల్లోనికి వెళ్ళిపోవాలి. పల్లెటూరుల్లో ఉన్నటువంటి వారు ఆ పల్లెటూరుల్లో నివాసము చేయకుండా బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఇశ్రాయేలీయుల దేశము చుట్టూ అన్య దేశముల నుంచి వచ్చినటువంటి అనేక మంది సైనికులు ఆ పట్టణమును ముట్టడి వేస్తారు. ఇది పూర్తిగా నాశనము కాబోతూ ఉన్నది. నాశనం అయిపోయిన తరువాత జరిగేటువంటి కార్యక్రమములలో ఆగమనము అనేటువంటిది మీరు చూడబోతారు అనేటువంటిది వారికి తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు. నిజానికి యేసుక్రీస్తు యొక్క ఆగమనము మనుషుల నేత్రాలకు కనబడదు. యేసుక్రీస్తు వచ్చి 1000 ఏండ్ల పరిపాలన కొనసాగించడానికి జరిగినటువంటి సంభవము ఏ మనిషి నేత్రానికి కనబడదు. కానీ 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తరువాత, 7 ముద్రల కాలం అయిపోయిన తరువాత, ఇశ్రాయేలీయులు మందిరము కట్టిన తరువాత ఈ నియంత అనేటువంటి వాడు వచ్చి ప్రపంచానికి కనపడి నాశనం అయిపోయిన తరువాత, 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనము ఉన్నది అనేటువంటిది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు యేసుక్రీస్తును ఆగమనములో చూడడము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల నేత్రాలకు కనబడదు. ఆగమనమునకు ముందు ఉన్నటువంటి సంగతులను గురించి మనము అర్థము చేసుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాడు. ఆ సూచనలు శిష్యులకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా ఆయన తన యొక్క వాక్యంలో వ్రాయించి ఉంచాడు. ఆ మాట చదువుతున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. లూకా రాసినటువంటి స్వార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవచ్చు ఉన్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇక్కడ యేసుక్రీస్తు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట చూతురు అని చెప్పిన మాట శిష్యులకు చెప్పాడు. ఆ కాలంలో అప్పుడు శిష్యులు మాత్రమే ఉన్నారు. వారు ఏ రీతిగా చూడబోతారు అనేటువంటిది మనకు అర్థం కావడానికి ఒక మాట నేను మీకు చెప్తాను. ఆత్మ సంబంధమైనటువంటివి వాటిని ఏటిని కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు చూడలేరు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఆత్మ కనబడదు, దురాత్మ కనబడదు, దేవుని ఆత్మ కనబడదు. కానీ యేసుక్రీస్తు ఆత్మస్వరూపి అయి మరలా తిరిగి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆగమనమును ఈ శిష్యులైనటువంటి వారు ఆల్రెడీ చనిపోయి వాళ్ళు దేవునితో పాటు ఉన్నారు గనుక వారు చూస్తారు అనేటువంటి మాట ఇక్కడ చెప్పారు. కానీ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు చూడరు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆయనను సంపూర్ణముగా చూడాలి అనంటే శరీర సంబంధమైనటువంటి ఈ దేహమును విడిచి ఆత్మ సంబంధమైనటువంటి దేహాలుగా మార్చబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి దేహాలుగా మార్చబడాలి అనంటే ఒకటి 2వ రాకడన్నా రావాలి, లేదా అనంటే వారు చనిపోవడం అన్నా జరగాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రూపాంతరము చెందేటువంటి ప్రక్రియ 2వ రాకడలో ఉన్నది. 2వ రాకడ వేరు, ఆగమనము వేరు. ఆగమనము 1000 సంవత్సరాలకు ముందు జరిగేటువంటిది, 2వ రాకడ 1000 సంవత్సరాల తరువాత జరిగేటువంటిది. ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటిది ఆగమనము గురించి. ఈ ఆగమనమును మనుషులు ఎవరు చూడడానికి అవకాశము లేదు.
చనిపోయినటువంటి ఆత్మలు చూడగలరు, హతసాక్షులైనటువంటి వారు చూడగలరు, సర్వసాధారణమైన మరణం చెందిన వారు చూడగలరు. అందుకనే ఇక్కడ శిష్యులకు చెప్తూ ఉన్నాడు, మేఘారూఢుడై వచ్చుట చూతురు అని చెప్పాడు. అయితే విశ్వాసులైనటువంటి వారు భూమి మీద బైబిల్ చెప్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి పరిశుద్ధులైనటువంటి వారు 7 సంవత్సరాలలోనూ భూమి మీద ఉన్నారు, 1000 ఏళ్ల పరిపాలనలోనూ భూమి మీద ఉన్నారు, భూమి ఉన్నంత వరకు భూమి మీద ఉన్నారు అనేటువంటి వచనాలను బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులు తెలుసుకోవడానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో సూర్యుని బట్టి, సముద్రముల ఘోషను బట్టి ఆ సూచనలను మనము తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఇవి జరిగినప్పుడు మీరు కంగారు పడకండి, కలవరపడకండి, ధైర్యము తెచ్చుకొని మీ విశ్వాసమును కొనసాగించనివ్వండి అని చెప్పాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడి జనములకు శ్రమయు కలుగును అని చెప్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు తెలుసుకోవడానికి సూర్యుని వలన కలిగేటువంటి సూచనలను ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి 7 సంవత్సరాలలో దరిదాపుగా 4 సూచనలు ఉన్నాయి. ఈ 4 సూచనలను బట్టి యేసుక్రీస్తు యొక్క ఆగమనము జరుగుతూ ఉన్నది అని, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళిపోయాడు అని, దేవుని యొక్క భయంకరమైనటువంటి కోపము వలన వచ్చేటువంటి తెగులు భూమి మీద జరుగుతూ ఉన్నది అని మనము గ్రహించవలసినటువంటి అవసరము ఉన్నది. అదే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకు అనుగుణముగా ప్రకటన గ్రంథములో ఈ సూచనలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మొదటి సూచన గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఈ వచనాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును, మరియు ఆకాశ మండలము చుట్టబడి గ్రంథము వలె తొలగిపోవును అని వ్రాయబడి ఉన్నది. సూర్యుడు నలుపైపోతాడు కంబళి వలె, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు, ఆ తర్వాత ఆకాశము నుండి నక్షత్రములు పండిన అంజూరపు పండు చెట్టు నుండి రాలినట్లుగా రాలిపోతాయి అని కూడా చెప్పాడు. ఇవన్నీ జరిగేటువంటి సంఘటన ఎప్పుడు అనేటువంటిది నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి 12వ వచనం వరకు 15వ వచనం వరకు మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే ఆ అధ్యాయములో యేసుక్రీస్తు 6 ముద్రలను విప్పదీశాడు. ఈ 6 ముద్రలు ఒక్కొక్క ముద్ర వచ్చేసి ఒక్కొక్క ముద్ర 7 నెలల పాటు ఉన్నది. ఈ 7 నెలల పాటు ఒక్కొక్క ముద్ర ఉన్నటువంటి కాలము 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో 6 ముద్రలను ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పదీశారు. ఈ 6వ ముద్ర విప్పదీసేటువంటి కాలములో సూర్యుడు తన యొక్క కాంతిని కోల్పోయి కంబళి వలె నలుపవుతాడు, ఆ సూర్య గోళము కంబళి వలె నలుపైపోతుంది అనేటువంటి సూచనను భూమి మీద పరిశుద్ధులు తెలుసుకోవడానికి ఒక సూచనగా దేవుడు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తను పండుగ దినమున భూమి మీదకు వచ్చాడు. పెంతెకొస్తను పండుగ దినమున భూమి మీదకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచి ఎప్పటి వరకు భూమి మీద ఉన్నాడు అనేటువంటిది బైబిల్లో మనం గ్రహించినటువంటి వచనాలను బట్టి ఒక్కసారి ధ్యానం చేస్తే యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసేటంత వరకు కూడా ఆయన భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినప్పటి నుంచి 6వ ముద్ర వరకు అనగా మొదటి 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదనే ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద 6వ ముద్ర వరకు ఉండడానికి గల కారణం ఏమిటయ్యానంటే దేవుని యొక్క లెక్క ప్రకారముగా దేవుని ముద్ర చేత ముద్రింపబడినటువంటి వారు అన్య జనముల్లోనే కానీ ఇశ్రాయేలీల దేశంలో కానీ ఆయన లెక్క ప్రకారం ఎంతమంది అయితే మనుషుల ద్వారా అనగా మతోన్మాదుల ద్వారా ఉగ్రవాదుల ద్వారా చంపబడినటువంటి ఆ హతసాక్షుల యొక్క పరిశుద్ధుల ఆత్మల లెక్క కంప్లీట్ అవగానే, ఉదాహరణకు ఇశ్రాయేలీల గోత్రములలో నుంచి 1,44,000 మంది, 12 గోత్రాలలో నుంచి
12,000 మంది. ఇందులో దాను గోత్రమును మినహాయించి మిగిలిన గోత్రములన్నిటిల్లో కూడా మరలా 12 గోత్రాలు లెక్కకు వచ్చినాయి. అది యోసేపు గోత్రమును 2గా చేశారు. కాబట్టి ఈ 12 గోత్రాలలో నుంచి వచ్చినటువంటి 1,44,000 మంది కంప్లీట్ అవ్వగానే దేవుని ముద్ర చేత ముద్రింపబడినటువంటి ఈ యొక్క స్త్రీ సాంగత్యము ఎరుగినటువంటి వారు, వారి నోట అబద్ధము లేనటువంటి వారు, రబ్బీల దగ్గర ఉండి ధర్మశాస్త్రమును చదువుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారముగా వాళ్ళు జీవిస్తూ చివరకు యేసుక్రీస్తు మా కోసము చనిపోయాడు, ఇదిగో మేము వధించినటువంటి ఈ ఎర్రటి పెయ్య వలన సరి అయినటువంటి శ్రేష్టమైనటువంటి బలి జరగలేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన బుద్ధిమంతులు వీరిలో చాలా మంది ఉన్నారు. ఈ యొక్క లెక్క 1,44,000 మంది చనిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులను తీసుకొని పరలోకమునకు వెళ్ళిపోయాడు. మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీయుల్లో చంపబడినటువంటి వారే కానీ అన్యజనులలో క్రీస్తును అంగీకరించి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మార్చబడి చనిపోయినటువంటి వారు కానీ 1వ ముద్ర దగ్గర నుండి 6వ ముద్ర వరకు కూడా పరదేశుకు వెళ్ళలేదు. పరదేశుకు వెళ్లకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనంటే దేవుని బలిపీఠము క్రింద ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఆ బలిపీఠం ఏమిటో, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి చేర్చబడ్డారో గతములో మనం ధ్యానం చేశాం. ఈ 6వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించేటప్పుడు ఆ వీడియో మీకు అందుబాటులో ఉంది, చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ హతసాక్షులైనటువంటి వారందరూ కూడా ఈ మొదటి 3.5 సంవత్సరంలో చనిపోయిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములో ఉండి వారు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు ఎరుపైపోయాడు. భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రములు కానీ గ్రహాలు కానీ ఏవైతే ఆ పరిశుద్ధాత్మ దేవునికి దేవుని కోసము రక్తమును చిందించినటువంటి హతసాక్షుల ఆత్మలకు ఏవైతే అడ్డముగా ఉంటూ ఉన్నవో వాటన్నిటినీ కూడా పక్కకు దేవుడు జరిగించాడు. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు 6వ ముద్రను విప్పదీయడం. ఈ 6వ ముద్ర విప్పదీసినప్పుడు ఆకాశము కూడా చుట్టవలే పక్కకు జరిగి భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచినాయి. ఈ మార్గమును సిద్ధపరచడం తోటి మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ మొదటి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినవి అని మనము గ్రహించడానికి ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యమే. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనుషులకు కనబడడు, చనిపోయినటువంటి హతసాక్షుల ఆత్మలు కూడా భూమి మీద మనుషులకు కనబడవు. కానీ దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి, దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయము జరుగుతూ ఉన్నది అని మనుషులు తెలుసుకోవడానికి ఈ సూర్యుని ఒక సూచనగా దేవుడు మనకు తెలియచేశాడు. ఆ సూచనయే కంబళి వలె నలుపైపోవడము. ఎప్పుడైతే సూర్యుడు కంబళి వలె నలుపైపోయాడో భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము వెళ్ళాడు అని, మందసము కూడా పరలోకము చేర్చబడింది అని భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు గ్రహించాలి. ఆ తరువాత సూర్యుని యొక్క 2వ సూచన గురించి మనము ఈ బైబిల్లోనే చూద్దాం. ఒకసారి మీకున్నటువంటి బైబిల్లో నుంచి 8వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే ఇక్కడ 4వ దూత తన బూరను ఊదాడు. అంటే 2వ 3.5 సంవత్సరంలో 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. పాత్రలు కాదు, బూరలు. ఈ ఒక్కొక్క బూర 6 బూరలు 6 5లు 30 నెలల పాటు ఉంటాయి. ఒక్కొక్క బూర కాలము 5 నెలలు. ఈ లెక్క నువ్వు ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నావు అనంటే బైబిల్లోనే ఉంది. అది బైబిల్లోనే ఉన్నటువంటి దాన్ని బట్టే నేను చెప్తూ ఉన్నాను. ఈ ఒక్కొక్క కాలము 5 నెలలు. దానిని నేను 5వ దూత తన బూర ఊదినప్పుడు జరిగినటువంటి క్రమాన్ని బట్టి 5 నెలల పాటు మిడత కుట్టినప్పుడు మనిషికి తేలు కుట్టినటువంటి బాధ 5 నెలల పాటు మనుషులకు దేవుడు విధించాడు. అంటే ఆ తర్వాత ఆ మిడతలు కనబడకుండా వెళ్ళిపోయినాయి. అంటే ఒక్కొక్క దూత బూర కాలము 5 నెలలు. అయితే 4వ దూత బూర ఊదినప్పుడు ఏమి జరిగింది చదువుతూ ఉన్నాను. 12వ వచనము 8వ అధ్యాయము ప్రకటన గ్రంథము. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. 2వ 3.5 సంవత్సరంలో 4వ దూత బూర అనగానే మీ దృష్టి
16వ నెల నుండి 20వ నెల వరకు వెళ్ళిపోవాలి. అయితే ఈ 5 నెలలలో జరిగినటువంటి సంఘటన ఏమిటయ్యా అనంటే, ఈ భూమి సూర్యుని నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత దూరముగా వెళ్ళిపోతున్నాడు అనంటే, సూర్యుని యొక్క వెలుగు కేవలం 8 గంటలు మాత్రమే భూమి పొందుకునేటువంటి దూరముగా ఈ యొక్క భూమి సూర్యునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ సూర్యుడు ఆ 8 గంటల పాటు మాత్రమే వెలుగును ఇస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి 16 గంటలు అంతా కూడా 16 గంటలంతా కూడా చీకటి కనబడుతూ ఉన్నది. ఈ చీకటిలో కూడా మరలా 8 గంటలు అనగా రాత్రిలో 3వ భాగము కొట్టివేయబడెను అనేటువంటి మాటను బట్టి ఈ 3వ భాగము అనగా రాత్రిలో ఉన్నటువంటి చీకటి 8 గంటల పాటు మనుషుల చేతికి తగిలేటువంటి చిక్కని చీకటిలో ఈ యొక్క ప్రపంచము ఉండబోతూ ఉన్నది అనేటువంటిది మనుషులు గ్రహించాలి. విశ్వాసులైనటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలైనటువంటి వారు దానిని గ్రహించి ధైర్యము కలిగి నిలబడాలి అనేటువంటిది బైబిల్ నేర్పిస్తూ ఉన్నటువంటి సత్యము. 8 గంటలు మాత్రమే పగలు, 16 గంటలు చీకటి. ఈ 16 గంటల్లో కూడా మరలా 8 గంటలు బహు భయంకరమైనటువంటి చీకటి అనగా మనుషుల చేతులకు తగిలేటువంటి చిక్కని చీకటిలో ప్రపంచము 5 నెలల పాటు ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఈ 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల వలన జరిగినటువంటి మరొక సూచన. గమనించాలి, బైబిల్లో ఈ యొక్క సంఘటనలు జరుగుతూ ఉన్నవి అనేటువంటివి మనము తెలుసుకోవడానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రముల ద్వారాను సముద్రముల ఘోష వలనను కూడా మనకు ఈ 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 3వ సూచన ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మూలవాక్యం ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. 4వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు పాత్ర 2 నెలలు మాత్రమే ఉంటూ ఉన్నది, బూర 5 నెలలు ఉంటూ ఉన్నది. మొదటి 6 ముద్రలు ఒక్కొక్క ముద్ర 7 నెలల పాటు ఉండబోతూ ఉన్నది. ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఈ యొక్క దూత పాత్ర సూర్యుని మీద కుమ్మరించాడు. ఈ సూర్యుని మీద కుమ్మరించినప్పుడు మొదటి సూచనలో మనం గమనిస్తే సూర్యుడు కంబళి వలె నలుపాయాడు అని మనం తెలుసుకున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళాడు. 2వ సూచన సూర్యుని వలన మనం చూసినప్పుడు పగలు కుదించబడి 8 గంటలు మాత్రమే పగల కనబడుతూ ఉన్నది అనేటువంటిది 2వ సూచన. ఇక 3వ సూచన ఏమిటయ్యా అనంటే, దూరముగా వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క భూమి సూర్యునికి బహు సమీపముగా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. తీసుకొని వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క భూమికి సూర్యుడు సమీపముగా వచ్చినందువలన ఈ తెగులు ఆ కాలములో 2 నెలల పాటు మనుష్యులు సూర్యుని యొక్క వేడిమి చేత బాధ పొందబోతూ ఉన్నారు. ఇది స్పష్టంగా బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యము. మనుషులను అగ్నితో కాల్చునట్లు సూర్యునికి అధికారము ఇయ్యబడెను అని వ్రాయబడి ఉన్నది. సూర్యునికి అధికారం ఇచ్చినటువంటి ఆ దూత తన పాత్రను కుమ్మరించాడు. పాత్ర అనగా దేవుని కోపముతో నింపబడిన తెగులు. అదే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకుంటూ ఉన్నాం, ఇవే కడవరి తెగుళ్ళు అని. ఈ 4వ తెగులు సూర్యుని ద్వారా భూమి మీదకి పంపబడబోతూ ఉన్నటువంటి తెగులు. దీని ద్వారా మనుషులు ఆ వేడిమికి బహు సమీపముగా ఉండి ఆ వేడిమి ద్వారా బహు వేదన పొందుకుంటారు అనేటువంటిది బైబిల్ చెప్తున్న సత్యము. అయితే సహోదరులారా, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ వేడిమి అనేటువంటిది తప్పనిసరిగా తగిలేటువంటిదే. ఈ యొక్క వేడిమిలో క్రైస్తవులు కూడా ఉంటారా? క్రైస్తవులు ఉంటారు. నామకార్థ క్రైస్తవులు ఈ బాధను భరిస్తారు. నామకార్థ క్రైస్తవులు కూడా ఈ యొక్క వేదనను అనుభవిస్తారు. కానీ నిజమైనటువంటి పరిశుద్ధులకు మాత్రము దేవుడు మినహాయింపు ఇచ్చాడు. అది ఎట్లా జరుగుతుందండి అని మీరు అడిగితే, ఒక జరిగిన చరిత్రను నేను మీకు చెప్తాను. షడ్రకు, మేషకు, అబెద్నగో అనేటువంటి వాళ్ళు 3 ఉన్నారు. వీరు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు, అతను తన యొక్క విగ్రహానికి నమస్కారము చేయలేదు అని చెప్పేసి ఈ 3 తీసుకొని వెళ్ళి అగ్నిగుండములో పడవేయమని చెప్తాడు. అప్పుడు ఆ అగ్నిగుండము వాళ్ళు ప్రకృతి సంబంధమైనదిగా ఏర్పాటు చేశారు కనుక దానిని 7 రెట్లు అధికము చేయడానికి ఆజ్ఞాపించాడు. 7 రెట్లు అధికము
చేయడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఓయ్ నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసిన నువ్వు నిలబెట్టినటువంటి బొమ్మకు మేము నమస్కారం చేయము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించలేకపోయినా కానీ నీవు నిలబెట్టిన విగ్రహానికి మేము నమస్కారం చేయము అని విశ్వాసపు రోషాన్ని కనపరిచారు. కనుక వాళ్ళు మాటలాడిన మాటలను బట్టి 7 రెట్లు ఆ యొక్క అగ్నిగుండము అధికము చేయబడింది. వాళ్ళు ఆ అగ్నిలోనికి వెళ్ళినప్పుడు కూడా వెంట్రుకలు కూడా కాలలేదు. ఇక్కడ నేను ఆత్మీయ సత్యాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సూర్యుని వేడిమే కానీ, మనుషుల యొక్క వేడిమే కానీ, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి పరిశుద్ధులు, క్రైస్తవులందరినీ నేను అంటలేదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతము కింద వెళ్ళిపోతూ ఉన్నది. కానీ పరిశుద్ధులైనటువంటి వారు, నిజమైనటువంటి పరిశుద్ధులు అనేటువంటి వారు ఈ క్రైస్తవ మతము కిందకు రారు. క్రైస్తవ్యము అనేటువంటి ఆ మాట అన్యులు విశ్వాసులకు పెట్టినటువంటి పేరు. కానీ క్రైస్తవ్యము అనేటువంటి దానిని రాను రాను తక్కువ జాతి వారికి సంబంధించినటువంటి మతముగా మార్చివేశారు. అయితే నిజమైనటువంటి భక్తులను, దేవుని బిడ్డలను బైబిల్ పిలుస్తూ ఉన్నటువంటి పేరేమిటయ్యానంటే పరిశుద్ధులు అని పిలిచింది. అయితే ఈ పరిశుద్ధులు అనేటువంటి వారు ఆ కాలంలో ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని బట్టి కానీ, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని బట్టి కానీ పరిశుద్ధులు భూమి మీదనే ఉన్నారు. ఈ పరిశుద్ధులైనటువంటి వారు ఆ శ్రమల కాలంలో, అనగా 2 నెలలు, చివరి 7వ సంవత్సరంలో, ఇది 4వ దూత పాత్ర కాలము, అనగా 6 నుంచి 8 నెలల వరకు ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుని వేడిమికి తట్టుకోగలిగేటువంటి శక్తిని దేవుడు వారికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమును బట్టి, వారు దేవుని యందు ఉంచినటువంటి భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, వారిలో దేవుడు సంచకరువుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ఆ వేడిమి విశ్వాసులైనటువంటి వారి జోలికి రాదు. అది ఎట్లాగూ సాధ్యమనంటే అనేక ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఉన్నటువంటి ప్రాంతమునకు దేవుడు ఎటువంటి హాని కలిగించలేదు. అదే మాదిరిగా పరిశుద్ధులైనటువంటి వారు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను సంచకరువుగా పరిశుద్ధులకు అనుగ్రహించాడు గనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయముగా ఉన్నటువంటి మనుషుల యొక్క దేహాలను కాపాడగలిగేటువంటి కార్యమును దేవుడు తీసుకుంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆ కాలములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఈ సూర్యుని వేడిమ వలన ఎటువంటి బాధకు లోనెవరు. ప్రాముఖ్యముగా తెలియజేస్తూ ఉన్నాను, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ తెగులే కానీ, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ శ్రమ అయినను కానీ పరిశుద్ధులైనటువంటి వారికి ఎటువంటి హాని చేయదు. దేవుడు తన బిడ్డలకు ఎటువంటి హాని కలిగించడు. క్రైస్తవులకు కలుగుతూ ఉన్నటువంటి వేదన, శోధన, మరణాలు, చెరసాలలు, ఇవన్నీ కూడా కేవలం సాతానుడు, వాడి అనుచరులు మనుషులను ప్రేరేపించి మనుషులకు పరిశుద్ధులైనటువంటి వారికి కలుగజేస్తూ ఉన్నటువంటి శోధనలు. ఇక చివరిగా ఉన్నటువంటిది 4వ సూచన. ఈ సూచన ఏమిటయ్యానంటే ఆగమనములో జరిగేటువంటి సూచన. ఈ ఆగమనంలో అనేక కార్యాలు భూమి మీద జరగబోతూ ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలీయుల దేశము చుట్టూ అన్యులు వారి యొక్క సైన్యముతో వచ్చి ముట్టడి వేస్తారు. వారందరూ కూడా ఆ దేశంలోనికి వస్తూ ఉండగా ఇశ్రాయేలీలందరూ కూడా దాగుకోవడానికి భూగర్భంలోనికి వెళ్ళడం మాత్రమే కాదు, వేరొక ప్రాంతాలకు వెళ్ళడం మాత్రమే కాదు, ఒలీవల కొండ ఆజీలు వరకు చీలిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళడం మాత్రమే కాదు, వారు వెళ్ళిపోయిన తరువాత ఇశ్రాయేలీల దేశం మీదకి వచ్చినటువంటి సైన్యం అంతా కూడా వారిలో వారే పొడుచుకొని చనిపోయేటువంటి విధముగా దేవుడు ఒక తెగులు పుట్టించబోతూ ఉన్నాడు. అదే సమయంలో మొదటి పునరుద్ధానము జరుగుతుంది. ఆ మొదటి పునరుద్ధానమునకు ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆగమనము జరగబోతూ ఉన్నది. ఈ ఆగమనము జరుగుతూ ఉన్నది అనేటువంటిది ప్రపంచమంతటా తెలియజేయబడడానికి దేవుడు ఈ సూర్యుని ద్వారానే ఇంకొక సూచనను భూమి మీదకి పంపించి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారుదురు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి సూచన కంబళి వలె నలిపోయాడు సూర్యుడు. 2వ సూచన 8 గంటల పాటు తన వెలుగును ఇచ్చాడు. 3వ సూచన భూమి మీద ఉన్నటువంటి మనుషులను
వేడిమి చేత కాల్చడానికి అధికారాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు 4వ సూచన ఏమిటయ్యా అనంటే, ఈ 7 సంవత్సరాల చివరిలో ఆగమనము అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, రహస్య రాకడ, ఆగమనము అని 2 వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఈ ఆగమనము మనుషుల నేత్రాలకు కనబడదు. ఈ ఆగమనము జరిగినది అనేటువంటిది తెలియజేయబడడానికి సూర్యుని ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. అదేమిటయ్యా అనంటే, సూర్యుడు చీకటిగా మారిపోతాడు. చీకటిగా మారిపోయినప్పుడు దేవుని ఆగమనము జరిగినది. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి వచ్చాడు అనేటువంటిది యావత్తు ప్రపంచమంతటా తెలుసుకోవాల్సినటువంటి సత్యము. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క సూచనలలో ప్రత్యేకించి 4 సూచనలు ప్రకటన గ్రంథములో వాక్యానుసారంగా వ్రాయబడి ఉన్నాయి. ఈ 4గింటిలో మూలవాక్యముగా మనము ధ్యానము చేసినటువంటి ఈ యొక్క 2 నెలల పాటు 4వ దూత తన పాత్ర వలన సూర్యుడు పొందుకున్నటువంటి అధికారము 3వ సూచన. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఈ ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయము 8వ వచనం వరకు మనము వచ్చాం. 9వ వచనం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. సూర్యుని ద్వారా మనము గ్రహించవలసినటువంటి 4 సూచనలు. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. కొందరు అడ్రస్లు పంపించారు, వాళ్ళకు పంపించవలసి ఉన్నది, కొంత లేట్ అయింది. పంపిస్తాను తప్పనిసరిగా. ఎవరికైనా కానీ ఈ పుస్తకం కావాలి అని అంటే దయచేసి మీ అడ్రస్ను ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. పిన్ కోడ్ తప్పనిసరి. కొంతమంది పేర్లు రాయడం లేదు. మరలా నేను ఫోన్ చేసి అడగవలసినటువంటి అవసరత కాకుండా మీరే మీ యొక్క పేరును, ఇంటి పేరును, పిన్ కోడ్ని తప్పనిసరిగా వ్రాసి పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సెలవు తీసుకుందాం.